నేను చెప్పినట్టుగా ఇలా గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. వంకాయ సాఫ్ట్గా మంచి జ్యూసీగా గ్రేవీగా అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వంకాయ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, బగారాలోకి కూడా బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వంకాయలు ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో దానివల్ల వంకాయలు చేదేమని ఉంటే పోతుంది. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు మసాలా కోసం అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే ధనియాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా కచ్చపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. సో దాంట్లో కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది. ఈ మసాలా రెడీ చేసుకునేలోగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని, మనం ఏ కళాయిలో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసి వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. వంకాయ కర్రీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా రెడీ చేసుకున్న మసాలా ముద్దలో ఆనియన్స్, టమాటా అయితే వేసి వీటిని కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. మనం వాటర్ ఏమీ వేయాల్సిన లేదు. ఆనియన్లో ఉండే వాటరే మనకు సరిపోతుంది. ఇక్కడ వంకాయలు కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి అనమాట. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి వంకాయ అనేది సాఫ్ట్గా ఉంటుంది. కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇదే ప్రాసెస్ని మసాలా వంకాయలో పెట్టి డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. అలా కన్నా ఇలా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా వేగిన వాటిని పక్కకు తీసుకొని అదే కళాయిలోని పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకొని 5 నిమిషాల వరకు మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు, మాడిపోతే చేదైతే వచ్చేస్తుంది అనమాట. ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న వేగిన దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్ద అయితే వేసుకుంటున్నాం అనమాట. మసాలాలన్నీ మనం పచ్చి వేసాం కదా, ఏవి మనం డ్రై రోస్ట్ అయితే చేయలేదు. సో మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ మసాలా అయితే వేసేస్తున్నాను. వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మసాలా కూడా ఎక్కడ అడుగు పట్టకూడదు అనమాట. అడుగు పడితే మళ్ళీ మనకి చేదైతే వచ్చేస్తుంది, కూర అంతా కూడా పాడైపోతుంది. సో ఇలా మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని కూడా ఒక 5 నిమిషాల వరకు అయితే బాగా మగ్గించుకోవాలి. అప్పుడు మనకి మసాలా నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మనకి మసాలా వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులోని మనకి పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం అయితే చూసుకొని అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు కూడా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని మసాలా అంతా అడుగు పట్టకుండా బాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకోండి. అప్పుడు మనకి మసాలా అనేది అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా దిగుతాయండి. మీరు ఈ కర్రీని వంకాయలు స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా కర్రీ అయితే అయిపోతుందండి. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ ఎందులోకైనా మంచి కాంబినేషను. మరి మీరు ఎలా వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చక్కగా ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని మసాలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వంకాయలు పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించామంటే మనకి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోతుందండి. సో ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మీకు వంకాయ చేదనిపిస్తే కనుక కొంచెం చింతపండు అయితే నానబెట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండు రసం వేయడం వల్ల మనకి వంకాయ చేదు అనేది ఉంటే పోతుందన్నమాట. లేదంటే మనం మిక్సీ రెడీ చేసుకున్నాం కదా ముద్ద, అందులోనే కొంచెం వాటర్ అయితే మిక్సీ గిన్నెతో కలుపుకొని వాటర్ అయితే వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి. 5 నిమిషాల తర్వాత చూసారా మన వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి.